ఎన్నికలు దగ్గర పడే కొద్దీ టీడీపీ నాయకుల్లో భయం ఎక్కువవుతుంది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా లేదా అని కొందరు నాయకులు భయపడుతుంటే అసలు తమకు టికెట్ వస్తుందో లేదో అని మరికొందరు భయపడుతున్నారు. టీడీపీ కంచుకోటలన్నీ సైతం గత ఎన్నికల్లో వైసీపీ బద్దలు కొట్టింది. గుంటూరు జిల్లా పొన్నూరు కూడా ఒకప్పుడు టీడీపీ కంచుకోట. ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న ఈ నియోజకవర్గంలో తిరిగి కైవసం చేసుకోవడం సవాల్గా మారడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా 7 సార్లు టీడీపీ ఈ నియోజకవర్గాన్ని గెలుచుకుంది. పొన్నూరు నియోజకవర్గంలో కమ్మ, కాపు, బీసీ సామాజిక వర్గం ఓటు బ్యాంకు అధిక సంఖ్యలో ఉంటుంది. 1983, 1985 ఎన్నికల్లో టీడీపీ తరపున ధూళిపాల వీరయ్య చౌదరి విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ తరపున చిటినేని వెంకట్రావు గెలిచారు. 1994 నుంచి 2019 వరకు ఓటమి అనేది తెలియదు టీడీపీ పొన్నూరు స్థానంలో. ధూళిపాల నరేంద్ర వరుసగా 5 సార్లు విజయ డంకా మోగించారు. నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చారు. 2019లో మాత్రం ఈ కోటను బద్దలు కొట్టింది వైఎస్ఆర్సీపీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలో కొట్టుకుపోయింది. వైసీపీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన కిలారు వెంకటరోషయ్య ఈ స్థానంలో జెండా పాతారు. జైంట్ కిల్లర్గా నిలిచారు. ఈసారి కిలారు రోషయ్యకు వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వలేదు. ఆయనను గుంటూరు లోక్సభ అభ్యర్థిగా పంపించింది. పొన్నూరు టికెట్ను ప్రముఖ పారిశ్రామికవేత్త అంబటి మురళీకృష్ణకు కేటాయించింది. బజ్రంగ్ అర్బన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓగా వ్యవహరిస్తున్నారాయన. కార్పొరేట్ సర్వీస్ కింద అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గంలో మళ్లీ వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని అక్కడి ప్రజలు అంటున్నారు. అంతేకాదు ఈసారి కూడా పొన్నూరు వైసీపీదేనని పలు సర్వేలు కూడా చెప్తున్నాయి. మరి పొన్నూరు ఎవరి వశం అవుతుందో చూడాలి.